తెలంగాణ వస్తే చాలు అనుకొని వచ్చిన వాళ్ళం చాలా మంది మేమందరం కూడా. ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లాంటి జగదీశ్వర్ రెడ్డి గారి మీద. ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మాట్లాడుతున్న నాయకులు. నిన్న ఒక ఆయన అంటాడు, నల్లగొండల మాట్లాడిన ఆయన పేరింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అంటున్నాడు సూర్యాపేటలోనట జగదీశ్వర్ రెడ్డి గారికి డిపాజిట్ రాదట. ఎవలకు డిపాజిట్ రాదో దమ్ముంటే రా తేల్చుకుందాం. సూర్యాపేట వచ్చి నిలవడు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి నిలవడు. ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం. ఎందుకు రాదు? ఎందుకు ప్రజలు మాకు ఆశీర్వదించకుండా ఉండేందుకు కారణమేంది? జిల్లా చేసినందుక? సూర్యాపేట జిల్లా చేసి 55-60 ఏళ్లలో నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేయని పని, మీకు కలలో కూడా రాని ఆలోచన చేసినందుక? ఇలా కొంతమంది మాట్లాడతారు అడ్డం పొడు. దళిత బంధువుల అవినీతి జరిగిందంటాడు ఒకడు. ఎవరు చెప్పిన జగదీశ్వర్ రెడ్డి గారికి ఎవరైనా ఐడియా ఇచ్చిండ్రా? సూర్యాపేటలో రోడ్ల మీద 18 దళిత కుటుంబాలు చెప్పులు కుడుతున్నాయి, వాళ్లకు దళిత బంధు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన మంచి మనసున్న నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు. ఒక్క మాట మీ అందరిని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్ని పనులు ఈ 9 ఏళ్లలో ఎన్ని పనులు జరిగినాయి? కరెంట్ ఎట్లుండే ఇదివరకు సూర్యాపేటలో కాంగ్రెస్ పరిపాలనలో? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 ముందు, తెలంగాణకు ముందు ఏదన్నా చివ్వెంలనో మోతెలనో ఏదన్నా ఒక ఊర్లే ఎవరన్నా మనకు తెలిసిన ఆయన, మన సుట్టపాయిన్నో కులపాయిన్నో ఊరు పెద్ద మనిషో చచ్చిపోతే యాద్ చేసుకోండి ఒకసారి పరిస్థితి ఏందో. బాయికాడికి పోవాలి స్నానం అంత్యక్రియలు అయినాక, కరెంట్ ఉండకపోయేది. మనమే ఫోన్ చేసి బతిమలాడుకునేది, ఏఈ గారు డి గారు ఒక 20 నిమిషాలు కరెంట్ అందరం స్నానాలు చేయాలి, స్నానాలు చేయకపోతే ఇళ్లకు రానియరు. నేను చెప్పిన మాట వాస్తవమైతే ఒక్కసారి సప్పట్లతో కాంగ్రెస్కు సిగ్గొట్టేటట్టు చెప్పండి. ఆ రోజు పరిస్థితి అది. ఆఖరికి బాయికాడికోత కూడా స్నానం చేయలేని దుస్థితి. 6 గంటల కరెంట్ అన్నారు రోజుకు. ఎన్నడన్నా ఒక్కసారి చక్కగా ఇచ్చిండ్రా? 3 గంటల కరెంటు దాటి ఎన్నడు చక్కగా ఇయ్యలే. ఇవాళ 24 గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి. ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా, యాడొస్తుందో చూపెట్టు. ఎంకన్నా నేను ఒక్కటే చెప్తున్నా, ఈ జిల్లాలోనే ఉన్నామని అనుకుంటున్నా, ఒక్కటే చెప్తున్నా, నీకు అనుమానం ఎక్కువ ఉంది కదా, ఒక పని చేయి, నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. బస్సులు మేమే పెడతాం, ఖర్చులు మాయే. మొత్తం బస్సులు ఎక్కుండ్రి, ఎక్కి సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వస్తారో పొండి, మాకు అభ్యంతరం లేదు. ఏ టైంకు పోతారో పొండి, పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి. కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి. కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది. దేశానికి దరిద్రం కూడా పోతుంది. సిగ్గుశరం ఏమని ఉండాలి మాట్లాడితే. కరెంటు వస్తూనే లేదట. ఈ మొగోళ్ళు ఈ సిపాయిలట ఇదివరకు ఏదో పీకి పందిరేసినట, మేము వచ్చి చెడగొట్టినామంట. మాట్లాడేందుకు ఏమైనా సిగ్గన ఉండాలా? కరెంటీ అని మొఖాలు, మంచినీళ్ళు అని మొఖాలు, టైలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పీకి మొత్తం ప్రాంతం కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఈ ప్రాంతాలకు కనీసం సాగునీళ్ళు ఇచ్చిన వీళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి సాగునీరిచ్చి, కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికొచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు మీరు యాడికన్నా ఏదైనా షాప్కి పోయి, దుకాణంకి పోయి ఒక ఇస్త్రీ పెట్టె కొన్నా, ఒక లైట్ బల్బు కొన్నా, లేకపోతే మిక్సరో గ్రైండరో కొన్నా, షాపోడు ఏం చెప్తాడు? అమ్మా ఇగో ఈ ఇస్త్రీ పెట్టెకు సంవత్సరం వారంటీ ఉంది, ఆ తర్వాత ఉండదు, తర్వాత నువ్వే రిపేర్ చేయించుకోవాలని చెప్తాడు. నేను చెప్పేది కరెక్టేనా? సంవత్సరం ఉంటుంది వారంటీ, లేకపోతే 2 ఏళ్ళు, లేకపోతే 5 ఏళ్ళ వారంటీ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? 150 ఏళ్ళ కింద పుట్టింది. ఆ పార్టీ వారంటీ అయిపోయే 100 ఏళ్ళు అయింది. ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా, ఆగమైదామా? ఆలోచించండి. ఆ పార్టీకే వారంటీ లేదు. ఆ పార్టీ వారంటీ ఎప్పుడో స్పీకింది, దాన్ని పట్టించుకున్నోడు లేడు. నిజంగా చెప్పాలంటే ఇవాళ వాళ్ళ 6 గ్యారంటీలు ఏంటి ఎవరికైనా? చచ్చిపోయాక శవాన్ని తీసుకుపోయి ఇలా మనం కట్టిన వైకుంఠధామంలో పెడతారు కదా మంచిగా. ఆ వైకుంఠధామంలో పెట్టి చెవులో చెప్తారు చూడు, దింపుడు గల్ల మాష, బాపులు ఎవ్వే నాయనాలు ఎవ్వే అని చెప్తారు చూడు. ఇది కూడా అంతే. సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ను లేపెతందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ దింపుడు గల్ల మాష తప్ప ఇంకోటి గానే కాదు. ఆరిపోయే దీపం లాంటి దిక్కుమాలిన పార్టీ, నోటికొచ్చినట్టు వాగ్దానాలు. ఎంత వస్తే అంత. మనది కాకపోతే నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు, ఎటు పడితే అటు గోకచ్చు. ఏం పోయింది? నెత్తి మనది కాదు,
కత్తి మనదిగానే కాదు, ఎటు పడతాడు గీకుడే గీకుడు, ఎటు పడతాడు మాటలు. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. 200 రూపాయల పెన్షన్ ఇవ్వనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా 2000 కాదు 4000 రూపాయల పెన్షన్ ఇస్తానంటే నమ్ముదామా? 200 పెన్షన్ ఇయ్యలే కాంగ్రెస్ వాడు 55 ఏళ్ళల్లో, ఇలా 4000 ఇస్తారట. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, 55-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చింది, 11 సార్లు అవకాశం ఇచ్చిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దేశంలో. మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 11 సార్లు ఇచ్చి తన్నించుకున్నది చాలేదా? 11 సార్లు ఇచ్చి వాళ్ళతోని తన్నించుకున్నది గుద్దించుకున్నది దబా దబా వంగోబెట్టి గుద్దించుకున్నది సరిపోలేదా? ఇలా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి నా వాళ్ళకు. ఆలోచించండి ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో. రైతుల కష్టాలు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, కాలిపోయే మోటార్లు, ఎరువుల కోసం విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టి మాడుతున్న కడుపుతో పోయి ఆ కాలుతున్న కాళ్ళతో తినొచ్చే దుస్థితి. నేను చెప్పేది వాస్తవం కాదా? పోలీస్ స్టేషన్లో విత్తనాలు పెట్టి వంచిన రోజులు కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోదామా? ఇలా మళ్ళీ అదే దిక్కుమాలను వచ్చి మా కోటేయండి మా కోటేయండి అంటే ఆగమైదామా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు నడుపుతున్నారైనా కాంగ్రెస్ పార్టీని? ఇవాళ ఒక ఓటుకు నోటు దొంగ, ఓటుకు నోటిస్తూ ఇవాళ దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయిన దొంగ వాడు మాట్లాడే మాటలు నమ్మితే, దొంగలు మాట్లాడే మాటలు నమ్మితే బతుకుతామా మనం? మిగులుతుందా తెలంగాణ? ఆనాడేమో ఓటుకు నోటు కేసులో దొరికిండు అడ్డంగా. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీటు కావాలంటే, కాంగ్రెస్లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు. 25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు. ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు, రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ముకోడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళక మనం పోటీ పడాల్సింది, ఇట్లాంటి వాళ్ళతోన మనం ఆలోచన చేయాల్సింది. ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 75 ఏళ్లలో ఎవరు చేయని ఎన్నో పనులు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోబోతా ఉన్నాం. ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రి, ఎవరన్నా ఒక్క ప్రధానమంత్రి ఆలోచన చేసిండా? రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఏ నాయకుడికన్నా వచ్చిందా? ఇవాళ యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అని మోగుకుంటా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డమాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 200 పెన్షన్ వచ్చేది. వితంతువులైన ఆడపిల్లలైనా లేదా పెద్ద వయసులో ఉన్న అవ్వలు తాతలకైనా. మరి ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 2000 అయ్యింది. 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్. ఇవాళ మనము 46 లక్షల మందికి మన ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈరోజు ఒక్కొక్క అవ్వ తాత సంతోషంగా చెప్తా ఉన్నారు, కేసీఆర్ మా పెద్ద కొడుకు, మా పిల్లలు చూసినా చూడపోయినా కేసీఆర్ మమ్మల్ని చూస్తున్నాడని చెప్తున్నారు. ఇవాళ అందుకే నేను అంటా ఉన్నా, నిన్న ప్రధానమంత్రి వచ్చిండు, నోటికి వచ్చినట్టేదో మాట్లాడిపోయిండు. మాట్లాడితే చాతగాని మాటలు. ఏం చేసినవయ్యా తెలంగాణకు అంటే చెప్పనీకేం లేదు. అందుకే ఏమంటాడు వచ్చి, కేసీఆర్ది కుటుంబ పాలన, బరాబర్ కుటుంబ పాలననే, అందులో అనుమానం లేదు. బరాబర్ కుటుంబ పాలన అని ఎందుకంటున్నా అంటే, కేసీఆర్ గారు 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద కుటుంబ పెద్ద. ఇవాళ 70 లక్షల మంది రైతన్నలను 70 లక్షల మంది రైతన్నలను వాళ్ళ కుటుంబాలను రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ సోదరుడు కేసీఆర్ గారు. 46 లక్షల మంది మా పెద్ద వయసులో ఉన్న అవ్వలను తాతలను బ్రహ్మాండంగా వాళ్లకు నెలకు 2000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యుడు కేసీఆర్. 5 లక్షల మంది మా దివ్యాంగులకు నెలకు 4000 రూపాయలు ఈ భారతదేశంలో ఎవరు ఇయ్యని విధంగా ఇచ్చి వారి పక్కన ఆసరాగా నిలబడ్డది, వాళ్ళ చేతిలో ఊత కర్ర అయ్యింది వాళ్ళ కుటుంబ సభ్యుడు కేసీఆర్. 13 లక్షల మంది ఆడపిల్లలకు 1,116 రూపాయలు ఇచ్చి పేదింటి ఆడపిల్లకు మేనమామలాగా నిలబడ్డది కేసీఆర్. అదేవిధంగా ఒక ఆడపిల్ల ప్రసూతికి పోతే ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి 13,000 ఇచ్చి బ్రహ్మాండంగా ఆడపిల్లలకు ఒక అన్నగా నిలబడ్డది కేసీఆర్. దళిత బంధు ఇచ్చి దళిత సోదరులకు ఈరోజు అండగా నిలబడ్డది కేసీఆర్. ఇన్ని రకాలుగా అండగా నిలబడ్డ కేసీఆర్ తప్పకుండా కుటుంబ పాలననే ఇది. తప్పకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వసుదైక కుటుంబం. ఆ కుటుంబ పెద్ద మన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇంకొకడు అంటాడు వచ్చి, ఊసులేనోడు ఏమంటాడు, రాజకీయ వారసత్వ రాజకీయం మీద అంటాడు. పక్కా వారసత్వ రాజకీయమే. బీఆర్ఎస్ పార్టీది బరాబర్ వారసత్వ రాజకీయమే.
రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ, తెలంగాణ పౌరుషం. అందుకే రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే గొలుసు కట్టు చెరువులు బాగా చేసుకున్నాం, గొప్ప గొప్ప ఆలయాలు, యాదాద్రి లాంటి ఆలయాలు కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పని మళ్ళీ కేసీఆర్ గారు ఇలా చేస్తూ ఉన్నారు. ఆదివాసీ యోధుడు కొమురం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కొమురం భీం గారు జల్ జంగల్ జమీన్ అంటే ఈరోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పక్కా మాది కొమురం భీం వారసత్వమే. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. బడుగు వర్గాలకు బలమిచ్చేలాగా వృత్తులకు, చేతి వృత్తులకు, కుల వృత్తులకు కొత్త ఊపిరిచ్చిన వారసత్వ ప్రభుత్వం ఇది, వారసత్వ రాజకీయం ఇది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది. గురుకుల విప్లవంతో అనగారిన వర్గాల బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం. 1001 గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. 1952లో, 69లో, 2001లో, 14లో ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. శ్రీకాంతచారి ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇలా విధానంగా మార్చుకొని సమర్థవంతంగా అమలు చేస్తున్న వారసత్వ రాజకీయం మాది. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పిన దాశరథి కాళోజీల వారసత్వం, సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ గాంధీ జయంతి. మా మీద మాట్లాడే మోడీ గారు, నీదేం వారసత్వం? మాది జాతిపిత మహాత్మా గాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. అందుకే అంటా ఉన్నా, మా మీద మాట్లాడే ముందు 1-2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా మంచిది. చేతనైతే చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి, ఏం చేసిండ్రో చెప్పండి.